బబులోను రాజ్యంలో దేవునికి నమ్మకంగా జీవించిన ఒక మనిషి ఉన్నాడు. అతని పేరు దానియేలు. ప్రతిరోజు అతడు తన కిటికీ తెరిచి దేవునికి ప్రార్థన చేసేవాడు. కాని అతని విశ్వాసాన్ని చూసి కొంతమంది అసూయతో కుట్ర పన్నారు. రాజు ఆజ్ఞ జారీ అయింది. ఎవరైనా ఇతర దేవునికి ప్రార్థన చేస్తే సింహాల గుహలో వేయబడతాడు అని. అయినా దానియేలు తన ప్రార్థన ఆపలేదు. అతడు పట్టుబడ్డాడు. రాజు విచారంతో దానియేలును సింహాల గుహలో వేయమన్నాడు. చీకటి రాత్రి, గర్జించే సింహాలు, మరణ భయం చుట్టుముట్టింది. కాని దేవుడక్కడే ఉన్నాడు. ఆయన తన దూతను పంపి సింహాల నోళ్లను మూసివేశాడు. దానియేలు నిశ్శబ్దంగా దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. ఉదయం వచ్చింది. రాజు భయంతో పిలిచాడు, దానియేలా, నీ దేవుడు నిన్ను కాపాడగలిగాడా? అప్పుడు దానియేలు స్వరం వినిపించింది, నా దేవుడు తన దూతను పంపాడు. సింహాల నోళ్లు మూసివేశాడు. నేను క్షేమంగా ఉన్నాను. దానియేలు గుహ నుంచి బయటకు వచ్చాడు, ఒక్క గాయం కూడా లేకుండా. అప్పుడందరూ తెలుసుకున్నారు, విశ్వాసంగా నిలిచేవారిని దేవుడు తప్పకుండా కాపాడుతాడు. సింహాల మధ్యలోనైనా దేవుడు నీతో ఉంటాడు.